इन तारों की तरह हम सब में आग होगी। भाई चिराग बनकर दुनिया को रोशन करती है या फिर जंगल की आग बन के रास्ते को जलाकर राख कर देती है। और राजनीति एक धंधा है हमारे देश में। కానీ వచ్చేది సామాన్యుడు కాదు. మెగా పవర్ స్టార్ కొత్త ప్లాన్ తో పాన్ ఇండియాకి చెమటలు పట్టించే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కి సుకుమార్ డైరెక్షన్ వహిస్తాడనే విషయం ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మరి రామ్ చరణ్ కెరియర్ లో 1000 కోట్లు వసూలు చేసిన త్రిబుల్ మూవీతో గ్లోబల్ స్థాయిలో ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ఒకేసారి తన ఇమేజ్ ని పాన్ ఇండియా స్థాయిని దాటించేసింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ టార్గెట్ అంతా పాన్ ఇండియాలో నిలదొక్కడం పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. అంతకుముందు రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ కూడా రామ్ చరణ్ కి మంచి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాని సుకుమార్ డైరెక్షన్ చేశాడు. రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక గొప్ప మూవీగా రంగస్థలం నిలిచింది. అయితే RC16 చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఈ చిత్రంలో అన్ని పనులను పూర్తి చేసుకుని మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. అలాగే సుకుమార్ దర్శకత్వంలో RC17 సినిమాకి సైన్ చేసేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనడానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టరే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. అయితే మెగా పవర్ స్టార్ ని మెగా పాంతర్గా తెర ముందుకు తీసుకురావడానికి సుకుమార్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ మాస్ లుక్ నుంచి అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. అయితే పుష్ప 1-2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో 1000 కోట్ల క్లబ్ ను దాటిన సుకుమార్ మరి మెగా పవర్ స్టార్ టార్గెట్ 2000 కోట్లుగా పెట్టుకుంటున్నాడని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ తో చేయబోతున్న RC17 సినిమా బ్లాక్ పాంతర్ గా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఈ బ్లాక్ పాంతర్ ని మెగా పాంతర్ గా మెగా ఫ్యాన్స్ అయితే వర్ణిస్తున్నారు. ఈ మూవీతో మెగా పవర్ స్టార్ 2000 కోట్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సుకుమార్ అయితే కథా స్క్రీన్ ప్లే వర్క్ లను పక్కాగా రాసుకున్నట్లు తెలుస్తుంది. అయితే RC16 సినిమా షూటింగ్ సగం పూర్తవగానే ఈ మెగా పాంతర్ మూవీ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మరి అన్ని అనుకున్నట్లు జరిగినట్లయితే మెగా పాంతర్ మూవీ 2026 మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.